హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఫుల్ డే రొటీన్ తీద్దామని స్టార్ట్ చేస్తాను. ప్రతిరోజు స్టార్ట్ చేస్తాను. మధ్యలో నాకు నీరసం వచ్చేస్తుంది బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల. అండ్ ఆల్సో ఇంకా ప్రతిరోజు ఇదే పెడతామా అన్నట్టు అనిపించేస్తుంది. అందువల్ల ఇంక స్టాప్ చేసేస్తాను అనమాట. సో ప్రతిరోజు మార్నింగ్ స్టార్ట్ చేసి మధ్యాహ్నానికి ఎండ్ చేసేస్తున్నాను. ఈరోజు అయితే మార్నింగ్ నేను కొంచెం ఫ్రెష్ అయినాక స్కిన్ కేర్ చేద్దామని చెప్పి షీట్ మాస్క్ పెట్టుకొని చిన్నోడికి పాలు పట్టేశాను. పాలు పట్టేసిన తర్వాత వాడు హ్యాపీగా బజ్జున్నాడు అనమాట. స్నానం చేసిన తర్వాత మిల్క్ ఫీడ్ చేస్తే ఒక పావు గంట అరగంట ఇలా పడుకుంటాడు. దాని తర్వాత అయితే ఇంకా అలా కదులుతూనే ఉంటాడు. నేను పక్కన ఉండాలన్నమాట కంపల్సరీగా. ఆ తర్వాత ఇంకా లేచి స్నానం చేసేసి దేవుడికి పూజ చేసేసుకుంటున్నాను. అండ్ ఈరోజు ఏంటంటే ఒక 2 రోజులు క్లిప్స్ అలా పెడుతున్నాను అనమాట. ఒకరోజు క్లిప్స్ కాదు, మ్యాక్సిమం ఈరోజు తీద్దామని షూట్ చేశాను కానీ. అండ్ ఈరోజు అనుకోకుండా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు అంటే మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేదనమాట. నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళింది ఇవన్నీ ఏం షూట్ చేయలేదు అసలు. ఇంకా అవి కూడా ఎందుకు షేర్ చేసుకోవడం అని చెప్పేసి మమ్మీకి ఏంటంటే కొంచెం యాంగ్జైటీ లాగా, ఆయాసం లాగా, యాంగ్జైటీ లాగా వచ్చేసింది. అందువల్ల ఇంకా నేను అవన్నీ షూట్ చేయలేదు. మార్నింగ్ యాక్చువల్గా మమ్మీయే పూజ చేసుకుంటుంది. నేను ఇంకా గబగబా స్నానం చేసేసాను. నార్మల్గా అయితే అంత తొందరగా నేను రెడీ అవ్వను. ఎందుకంటే ఇంకా అలా బ్రెస్ట్ ఫీడింగ్ కాబట్టి నైట్ డ్రెస్తోనే ఉంటాను అనమాట. డ్రెస్ కాకుండా బయటకు వెళ్ళేటట్టు అయితే డ్రెస్ వేసుకుంటా. కాకపోతే ఈరోజు ఏంటంటే ఇంకా మమ్మీకి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఆర్ ఎవరిని మెడిసిన్స్ తీసుకురావాలి, గబుక్కని ఉండాలని చెప్పేసి నేను ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయాను. ఆ తర్వాత కాఫీ తాగుతున్నా. ఇక్కడ డైలీ రొటీన్ ఇదే. అండ్ ఆ తర్వాత మమ్మీ కాసేపు పడుకుంది, కొంచెం సెట్ అయింది అని చెప్పేసి. అందువల్ల నేను మీతో కాసేపు మాట్లాడదాము అని చెప్పి ఇలా రెడీ అయ్యి ఇలా కూర్చున్నాను. చాలాసేపు వెయిట్ చేశా. ఎందుకు అంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వస్తున్నాయి అనమాట. ఎవరిదో పెళ్లి జరుగుతుంది, సాంగ్స్ వస్తున్నాయి. సాంగ్స్ ఆగితే మీతో మాట్లాడదామని చాలాసేపు కెమెరా ముందుని పెట్టుకుని ఇలా వెయిట్ చేస్తున్నాను. ఆగితే మాట్లాడదాం మీతో అని చెప్పి మమ్మీ ముందునుంది. మమ్మీతో మాట్లాడుతాను అనమాట ఇక్కడ. సో చాలాసేపు. అండ్ నేను ఒక కాల్షియం టాబ్లెట్స్ ఒకటి ఆర్డర్ చేసుకున్నా. సో దాని గురించి కూడా చిన్నది మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి, కొలాబరేషన్ ఏం కాదు, ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి అలా కూర్చొని అది పట్టుకొని వెయిట్ చేశాను చాలాసేపు. బట్ అసలు సాంగ్స్ ఆగలేదు. అందువల్ల ఇంకా ఆపేసి. అండ్ ఇక్కడైతే అమెజాన్ నుంచి నేను కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించాను. అవి చిన్న క్విక్గా షాపింగ్ హాల్ చూపిస్తున్నా. ఇవి వచ్చేసి హైఫన్ ప్రోడక్ట్స్ తెప్పించాను. ఈ మధ్య హైఫన్ ప్రోడక్ట్స్ ఎక్కడ చూసినా నాకు కనిపిస్తూ ఉన్నాయి అనమాట. సో అందువల్ల ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇవి వచ్చి స్కిన్ కేర్ అనమాట. గోల్డెన్ ఆర్ గ్లో సిరమ్ అని చెప్పేసి ఇది ఒక సిరమ్ తెప్పించాను. అండ్ ఇది వచ్చేసి మనకి మార్నింగ్ స్కిన్ కేర్లో, నైట్ స్కిన్ కేర్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. మనకు కొంచెం బెటర్ గ్లో ఇస్తుంది అనమాట స్కిన్కి. ఫస్ట్ టైం తెప్పించాను నేను కూడా. నేను పెద్దగా ఇంకా యూజ్ చేయలేదు. యూజ్ చేసిన తర్వాత నాకు బాగా సూట్ అయితే నేను మీకు చెప్తాను. ఇన్ కేస్ నార్మల్గానే ఉంది నా స్కిన్ మీద అనుకుంటే నేను అంత ఇవ్వనమాట, జస్ట్ యూజ్ చేసేస్తాను. దాని తర్వాత డబుల్ షాట్ది రేడియన్స్ లిఫ్ట్ సిరమ్ ఒకటి తెప్పించా. ఇది చాలా అంటే చాలా ట్రెండీ ఉంది. అండ్ ఆల్సో ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది అనమాట. బాగా సెలబ్రిటీస్ కానీ లేకపోతే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చూశాను. సో అందరి ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకలాగా చేసినా సరే ఎందుకో ఆ ప్రోడక్ట్ వైపు లాగేస్తూ ఉంటుంది. సో అలాంటి ప్రోడక్ట్ అనమాట ఇది. నేను యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ నాకు తెలుసు అందరూ వీడియోస్ చేస్తున్నారంటే పెయిడ్ ప్రమోషన్స్ కూడా కొన్ని ఉంటాయి. కాకపోతే ఇది ఎందుకో జెన్యూన్ ఉంటుందేమో అనిపించింది స్కిన్ మీద. అందువల్ల ఇది తెప్పించాను అనమాట. ఇది కొంచెం పైన ఆయిలీగా ఉంటుంది. మనం యూస్ చేసినప్పుడల్లా కొంచెం షేక్ చేస్తూ ఉండాలి. నేనైతే నైట్ ఫేస్ వాష్ చేసిన తర్వాత యూస్ చేస్తున్నాను నేను అది. సో ఇవి నేను అమెజాన్లోనే తెప్పించాను. అండ్ దాని తర్వాత మార్నింగ్ నేను ఒక షీట్ మాస్క్ పెట్టుకున్నాను కదా, అదే అనమాట ఇది. లాక్మీది రీవిటలైజింగ్ది షీట్ మాస్క్ అనమాట. కొంచెం బాగుంటుంది స్కిన్ మీద. సో సిరమ్ అది ఉంటుంది కాబట్టి కొంచెం మంచిగా అనిపిస్తుంది. షీట్ మాస్క్ బాగా యూస్ చేయడం ఇంతకుముందు అలవాటు ఉండేది, అందువల్ల తెప్పించాను. దాని తర్వాత ఎకోలాజికల్ది గ్లో డ్యూయి సన్ స్క్రీన్ తెప్పించాను. ఇది చాలా అంటే చాలా బాగుంది తెలుసా. మీకు సన్ స్క్రీన్తో పాటు మంచిగా గ్లో డే క్రీమ్ కావాలంటే ఇది పర్ఫెక్ట్ అనమాట. నాకైతే స్టిల్ యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. సో డెఫినెట్లీ ట్రై చేయండి. సన్ స్క్రీన్లో మాత్రం బెస్ట్ సన్ స్క్రీన్ అనమాట. గ్లో వస్తుంది, మాయిశ్చరైజింగ్ ఇస్తుంది. అండ్ ఆల్సో మనకి ఆ సన్ స్క్రీన్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంట్లో ఉన్నప్పుడు కూడా యూస్ చేయండి సమ్మర్ అంతా కూడా సన్ స్క్రీన్. దాని తర్వాత మేబిలిన్ది కొత్తగా లాంచ్ అయిన ఎడిషన్ లిప్స్టిక్ ఒకటి తెప్పించాను. ఇది ఎందుకో నాకు అంత అనిపించలేదు, బట్ షేడ్ అయితే చాలా బాగుంది కానీ లాంగ్ లాస్టింగ్ అయితే అంత కాదనిపించింది. అండ్ వాటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను యాజ్ యూజువల్గా. సో చెక్అవుట్ చేసేయండి. అండ్ నాకైతే హైఫెన్ వే ప్రొడక్ట్స్ బాగా నచ్చాయి, ట్రై చేయండి. ఓకేనా.
చిన్న బుడంకాయడి తిన్నాడేడి బుడంకాయ వాళ్ళరాజేడి నవ్వుతున్నాడా? బుడంకాయ నవ్వుతున్నారు ఏంటండి? కెమెరాని చూసి ఆగిపోతావు ఇంకా అలాగా. బుడంకాయ అమ్మ వైపు చూడు, కెమెరా వైపు కాదు. బుడంకాయ కెమెరా తెలిసిపోతుంది వీడికి. అమ్మమ్మ వైపు చూడే చిచ్చు, అమ్మమ్మ వైపు చూడే. నువ్వు పిల్లమ్మా, నువ్వు పిల్లమ్మా. మిట్టు మిట్టు అన్ని పేరుతో పిలుస్తుంది ఎడ్డాడా నిన్ను అమ్మమ్మ. చిన్న మిట్టు చిన్న మిట్టు, చిన్న మిట్టు, చిన్న చిన్న మిట్టు. మిట్టు చిన్న మిట్టు అర్రే నవ్వు, అర్రే. చిన్న మిట్టు గడు బంగారు మిట్టు ఊకొట్టు, ఊకొట్టు. ఊకొట్టు ఇంకా తల ఊడిపోడా ఊకొట్టు బోల్డ్ ఊడిపోతుంది తల. ఊకొట్టు ఊకొడితే తల మొత్తం వచ్చేస్తాం. ఊసలాడుతున్నాడు, ఊసలాడుతున్నాడు, ఊసలాడుతున్నాడు రాజులు. అవునా ఊసలాడుతావా ఊసలాడుతావా ఊసులేటే ఊసులేటే బంగారమ్మ ఊసలాడుతున్నావేటే నువ్వు. అర్రే చెయ్యి పెట్టుకో చెయ్యి పెట్టుకోకూడదు డాడీ. చెయ్యి పెట్టుకోవద్దు. చూసిండు చూసిండు, ఇంకా కెమెరా వైపు చూస్తే అలా చూస్తాడు. ఇంక కెమెరా వైపు ఇటు చూడొద్దు, అమ్మమ్మ వైపు చూడు. ఒక అమ్మమ్మ అక్కడ ఉందా, అమ్మమ్మ వైపు చూడు. చిన్ని కొడుకులు, చిన్ని కొడుకులు. బంగారమ్మ కోట్లోడు చిచ్చు టాలీ పోస్తున్నావా చిచ్లీ? హాయ్ చెప్పు. హాయ్ హాయ్ అండి, నమస్తే. టాలీ పోస్తా డ్రెస్ మీద. నీకు భయం ఉండట్లేదు, టాలీ అలా పోస్తూనే ఉంటుంది. పోయొచ్చు అలాగ టాలీ, టాలీ పోయొచ్చు చిచ్చు. చిట్టుపట్లు అన్నీ ఎప్పుడు ఇస్తాడమ్మా, అన్న ఎప్పుడు ఇస్తాడమ్మా? అన్నం తీసుకొచ్చేద్దాం వెళ్ళి, అన్నం తీసుకొచ్చేద్దామా? అన్నతో ఆడుకుంటావా నువ్వు? స్మైల్ చిచ్చు, స్మైల్. తర్వాత వైజాగ్ నుంచి మా అక్క వచ్చిందనమాట. తిని వచ్చేసి మా మేనత్త కూతురు, మేము అక్క అని పిలుస్తాము. ఆల్రెడీ ఇంతకుముందు బ్లాగ్లో కూడా చూపించాను. అండ్ తినే అనమాట నా సీమంతం సారీ డ్రైప్ చేసింది తినే. తినకి పేజ్ ఉంది ఇన్స్టాగ్రామ్లో, డ్రైప్ బై మామ్ అని చెప్పి పేజ్ ఉంది. సారీ ప్రీ ప్లేటింగ్ ఇవన్నీ కూడా చేస్తుంది అనమాట. సో ఒకసారి వాళ్ళు తన పేజ్ చెక్ చేయండి. ఇప్పుడు కూడా ఎందుకు వచ్చిందంటే బారసాల సారీ తీసుకున్నాను కదా, సో ఆ సారీ ప్రీ ప్లేటింగ్ చేయడానికి అని చెప్పి పట్టుకెళ్ళడానికి వచ్చింది. అండ్ కొలతలు తీసుకోవడానికి మన మెజర్మెంట్స్ కావాల్సి ఉంటుంది అనమాట సారీ ప్రీ ప్లేటింగ్కి. సో మీరు కూడా ప్రీ ప్లేటింగ్ కావాలనుకుంటే తన పేజ్ చెక్ చేయొచ్చు. చాలా మంచి ప్రైస్లో ప్రీ ప్లేటింగ్ చేసి మీకు పంపిస్తుంది అనమాట. మీరు వీడియో కాల్లో మెజర్మెంట్స్ అనేవి ఇవ్వచ్చు, ఆర్ ఆన్లైన్లో కూడా మెజర్మెంట్స్ అనేవి ఇవ్వచ్చు. నాకు సీమంతానికి ఇప్పటికీ సైజు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అప్పుడు మెజర్మెంట్స్ ఇప్పుడు సెట్ కావు. అందువల్ల మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకొని నువ్వే దగ్గర ఉండనగానే వచ్చిందనమాట. సో అది. అండ్ వాడిని మాత్రం అస్సలు వదలదు చిన్నోడిని, చాలా ఇష్టం అనమాట. చిన్నోడు అంటే తీసుకెళ్ళిపోతుంది అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి. తర్వాత మమ్మీ ఈరోజు గోంగూర వండింది, గోంగూర తినిపిస్తుంది అనమాట నాకు. తనకి ఎంత బాగోకపోయినా వంట అండ్ వచ్చి నాకు తినిపించడం కంపల్సరీ, అదే చేస్తుంది ఇక్కడ. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో నేను యాక్చువల్గా మార్నింగ్ నుంచి మీతో మాట్లాడాలి, లైక్ ఇలా వీడియో చేయాలనుకుంటున్నాను. సార్ గారు అస్సలు చేయనివ్వట్లేదు అనమాట. అండ్ ఆల్సో ఇంటి దగ్గర ఏదో పెళ్లి జరుగుతుంది, వాళ్ళు డీజేస్ అలా పెట్టున్నారు, అందువల్ల ఇప్పుడు చేయడం అవ్వలేదు. అండ్ ఈ సార్ గారు వల్లే అసలు వీడియోస్ చేయడం అవ్వట్లేదు, చేసినా సరే అప్లోడ్ చేయడం అవ్వట్లేదు. అది చూసారా ఎంత ఇన్నోసెంట్గా పెడతాడు ఫేస్. అండ్ చిన్నోడికి ఇప్పుడు 4th మంత్ నడుస్తుంది. ఈ మంత్ 17th ఏంటంటే 5th మంత్ ఎంటర్ అవుతుంది అనమాట. ఇప్పుడేమో చాలా అంటే చాలా చేంజెస్ వచ్చాయి వీడియోని. సో అవన్నీ కొంచెం షేర్ చేసుకుందామని. అండ్ మెయిన్ ఈరోజు నేను ఒక ప్రోడక్ట్ చూపించబోతున్నాను. ఇది కొలాబరేషన్ కాదు, జస్ట్ ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. కాకపోతే ఇవి నాకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు బ్యాక్ పెయిన్ అండ్ ఆల్సో జాయింట్, ఇంతకుముందు అథరైటిస్ ప్రాబ్లం ఉండేది కదా, సో అది సబ్సిడైజ్ అయిపోయింది నాకు ప్రెగ్నెన్సీలో. బట్ ఏంటంటే ఈ మధ్య
ఫీడింగ్ చేయడం వల్ల ఇంకా ప్రాబ్లం, ఇంకా కొంచెం బోన్స్ అవన్నీ చాలా నొప్పి వచ్చేస్తున్నాయి. అందువల్ల కాల్షియం కంపల్సరీ ఉండాలని చెప్పి నేను కాల్షియం టాబ్లెట్ స్టార్ట్ చేద్దామని ఇది పర్చేస్ చేశాను. బట్ ఇది పర్చేస్ చేసి వచ్చిన తర్వాత ఇంకా నేను ఓపెన్ కూడా చేయలేదు. జస్ట్ ఫీడింగ్ మదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక అవేర్నెస్లా ఉంటుందని చెప్పి నేను స్టార్ట్ చేశాను. అవేర్నెస్ కూడా కాదు, చిన్న ఇన్ఫర్మేషన్ లాగా. ఇది ట్యాబ్లెట్స్ అయితే ఇది నేను అమెజాన్లో, మింత్రాలో అండ్ ఆల్సో ఫ్లిప్కార్ట్లో అన్నిట్లోనే చూసి కొంచెం రివ్యూస్ అవి బాగున్నాయి తీసుకున్నాను. ఇది నేను అసలు ఓపెన్ కూడా చేయలేదు. ఇందులో ఏంటంటే కాల్షియం, మెగ్నీషియం, జింక్ ప్లస్ విటమిన్ D3, K2 ఉంటాయన్నమాట. కార్బమైడ్ 40 అనేది అనమాట ట్యాబ్లెట్స్. ఇదేంటంటే మెయిన్ కాల్షియం కోసం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా నేను సొంతంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. కాకపోతే ఇది నేను గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత ఏంటంటే కింద నేను మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను చూడండి. బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు, ప్రెగ్నెంట్ వాళ్ళు ఇవి వేసుకునే ముందు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి అనేది ఉంది. ఇది నేను ప్రోడక్ట్ కొనేసాను. ఇదైతే రిటర్న్ వెళ్ళదు, మెడిసిన్స్ మనకి రిటర్న్ వెళ్ళవు అనమాట. సో మీరు బ్రెస్ట్ ఫీడింగ్ కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ఉంటే మీ ఓన్గా ఇలా పర్చేస్ చేసుకోవద్దు. నాకైతే ఇది మెన్ అండ్ ఉమెన్కి యూజ్ అవుతుంది కాబట్టి ప్రవీణ్ యూజ్ చేసేస్తారు, ప్రాబ్లం లేదు, ఎవరైనా యూజ్ చేయొచ్చు ఇవి. బట్ నేను బ్రెస్ట్ ఫీడింగ్ కాబట్టి ఇది యూజ్ చేయకూడదు. సో నాలా మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. వన్స్ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీరు ట్రై చేయండి, ఓకేనా. సో సమ్మర్ నా ఫేస్లో అలా కనిపిస్తుంది కదా, ఇక్కడ చాలా విపరీతమైన స్వెట్టింగ్ ఉంటుంది అనమాట మాకు అనకాపల్లిలో. సో ఈరోజు అయితే చిన్నోడిలో వచ్చిన మార్పులు ఏంటంటే వాడు చాలా యాక్టివ్ అవుతున్నాడు. అండ్ చూసారా నించుంటున్నాడు, హెడ్ లిఫ్ట్ చేస్తున్నాడు అండ్ ఊసులాడుతున్నాడు మెయిన్. అదిగో చూసారా అక్కడ మా మమ్మీ ఉంది, అదిగో మా మమ్మీని చూసి ఊసులాడుతున్నాడు అనమాట. తెగ ఊసులాడతాడు అసలు. చూసానా అది. చెప్పు అమ్మమ్మకి చెప్పు. కెమెరా వైపు మాత్రం చాలా బాగా చూస్తున్నాడు. కెమెరా వైపు మా మమ్మీ చెప్తా ఉంటుంది అనమాట, చూపించి కుదిసి తగిలిది అని చెప్పేసి. కెమెరా ఆన్ చేస్తే మాత్రం కెమెరా వైపే చూస్తున్నాడు. వీడికి ఇప్పటి నుంచి అలవాటు అయిపోయినట్టుంది. సో చాలా అంటే చాలా మార్పులు వచ్చాయి వీడిలోని. అండ్ అవన్నీ ఏంటంటే నాకు మళ్ళీ 10 years బ్యాక్ వెళ్ళినట్టు అలా అనిపిస్తుంది అనమాట. నేను 2-3 days నుంచి ఇలా ఏదైనా షేర్ చేసుకుందాం, ఇలా ఏదైనా మాట్లాడదాం అని అనుకుంటున్నా సరే అస్సలు కుదరట్లేదు. తర్వాత చాలామంది అడగడం ఏంటంటే బాబుకి పేరు పెట్టేశారా అని అడిగారు. మొన్న నేను ఇన్స్టాగ్రామ్లో చిన్నోడి లెటర్ N వచ్చింది. సో ఎన్ వచ్చింది, Nతో మీరు నేమ్ సజెస్ట్ చేయండి అంటే చాలామంది సజెస్ట్ చేశారు. నేహాన్ష్ అని చెప్పి, నిహాల్ అని చెప్పి, లేకపోతే నిక్షిత్ అని చెప్పి చాలామంది సజెస్ట్ చేశారు. నేను అవన్నీ నోట్ చేసుకున్నాను. సో ఒక నేమ్ అనేది డిసైడ్ చేస్తామన్నమాట. అండ్ ఈ మంతే చిన్నోడికి బార్సల్ నేమ్ అనేది ఇంకా పెట్టలేదు. నేనైతే మిట్టుకి హార్దిక్, యాక్చువల్గా మిట్టు నేమ్ అయితే హార్దిక్ శాస్తా అనేది అయ్యప్ప స్వామి పేరు. సో హార్దిక్ శాస్తా అనేది వాడి నేమ్ వచ్చేసి డమరుక్ గణ కార్తికేయ శ్రీవాత్సవ కార్తికేయ హార్దిక్ శాస్తా అనమాట. సో పెద్ద నేమ్. డా అండ్ ఆల్సో హా లెటర్స్ వాడికి. సో డమరుక్ అండ్ ఆల్సో హార్దిక్ రెండు పెట్టాము. సో చిన్నప్పుడు ఏంటంటే నా వచ్చింది. సో వీడి అనురాధ నక్షత్రము. నాకు అసలు చాలా కొంచెం డిఫరెంట్గా పెట్టాలి, దాని తోడు శివయ్యది ఏదైనా పేరు ఇంక్లూడ్ అవ్వాలని చెప్పి నేను అలా సెర్చ్ చేస్తున్నాను. ఇంకా డిసైడ్ అయితే అవ్వలేదు. ఒక 4-5 పేర్లు అలా చూస్ చేసాము. అండ్ ఈ నెల బార్సాలు ఉంటుంది చిన్నోడికి, అప్పుడు నేమ్ పెట్టాలి. మిట్టుకి ఏంటంటే హాస్పిటల్లోనే మిట్టు అని పిలవడం వల్ల మిట్టు ఇప్పుడు అసలు మిట్టు అనేది తెలుసు అందరికీ కూడా, హార్దిక్ అనేది ఎవరికి తెలియదు. బట్ చిన్నోడికి ఏంటంటే నేను నిక్ నేమ్స్ పెట్టలేదు. నిక్ నేమ్స్తో పిలవకూడదట. మిట్టు కంటే అలవాటు అయిపోయింది కానీ ఇంక చిన్నోడికి అసలు నేను అలా పెట్టలేదు. చిన్నోడు లేకపోతే చిట్పుట్టు అలా పిలుస్తున్నాను తప్ప. మీరు చూస్తున్నారు, హాయ్ చెప్తావా? అమాయకంగా చూస్తాడు అసలు. హాయ్ చెప్పు. బార్సాలు అయితే నేను ఆల్రెడీ షాపింగ్ నేను ఒక షార్ట్ పెట్టాను కదా, లైక్ ఇలా బార్సాలు షాపింగ్ వీడియో కాల్ చేస్తున్నానని చెప్పి. సో ఈ నెల బార్సాలు ఉంటుంది. అండ్ ఈ మంత్ ఎండ్ మేము హైదరాబాద్ రిటర్న్ అయిపోతాం అనమాట. సో ఆల్మోస్ట్ 5 months అయిపోతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. సో హైదరాబాద్ వెళ్ళిన తర్వాత హైదరాబాద్ బ్లాగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. చూడాలి నేను ఎంతవరకు చిన్నోడిని హ్యాండిల్ చేయగలనా అని చెప్పి చూడాలి. నేను హ్యాండిల్ చేయలేనేమో అని భయం వేస్తూ ఉంది. ఇక్కడ అంటే మమ్మీ వాళ్ళు అన్నీ చూసుకుంటారు కానీ అక్కడ హ్యాండిల్ చేయగలనా అని చెప్పేసి ఉంది. అండ్ చిన్నోడికి టీకాస్ కూడా వేశారు. ఇక్కడ మీకు కనిపిస్తుందా చిన్న మచ్చ, టీకాస్ కూడా వేసేసారు. 3rd వ్యాక్సిన్ కూడా అయిపోయింది. సో 4th వ్యాక్సిన్ ఇంకో 1 month పడిద్ది అనమాట. సో సక్సెస్ఫుల్గా 3 vaccines కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ బొమ్మలు కూడా పడుతున్నాడు చిన్నోడు ఇప్పుడు, అంటే లైక్ బోర్లా పడుతున్నాడు. సో బోర్లా పడితే బొబ్బట్లు అంటారు కదా, సో అది ఏమైనా చేద్దామా అని ఆలోచనలో ఉన్నాను అనమాట. సో చేసేదానికి ఓపిక లేదు, చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ చేసేదానికి ఓపిక లేదు.
సో చూద్దాం, మిట్టుగాడు వచ్చిన తర్వాత చేద్దాం అనుకుంటున్నాం అనమాట. అది సిరమనీ ఇలా చిన్నది ఫోటోషూట్ లాగా. సో ఈ మంత్ అయితే 17th వచ్చాక మళ్ళీ చిన్న కేక్ తెచ్చి కట్ చేద్దామని చెప్పి. అండ్ కొంచెం అలా 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 ఇంప్రూవ్ అవుతున్నాడు. అన్నీ రికగ్నైజ్ చేయడం, ఎక్కువ స్మైల్ చేయడం, చేతులు లిక్ చేయడం నోట్లో పెట్టుకొని. అండ్ మనుషుల్ని కూడా రికగ్నైజ్ చేస్తున్నాడు అనమాట. ఎవరేంటి, మా డాడీని చూసినప్పుడు నవ్వుతున్నాడు, మా మమ్మీని చూసినప్పుడు నా వైపు అలాగా కొంచెం రికగ్నైజ్ చేస్తున్నాడు అనమాట. సో అది. అండ్ నించుంటున్నాడు ఎక్కువ, నించోవడం అండ్ ఊసలాడడం ఇవన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఏంటి అదిగో వీడు ఇలా మాట్లాడడం లేదో తెలియదు కానీ నాకు మొత్తం జుట్టు మొత్తం ఊడిపోతుంది అనమాట. ఊసలాడితే జుట్టు పడుతుంది అంటారు కదా, ఆ టైంలో జుట్టు మాత్రం అది ఏం సామెత నాకు అర్థం కాదు కానీ కొన్ని కొన్ని ఏంటంటే మమ్మీ వాళ్ళు చెప్పే సామెతలు లాజికల్గా కూడా పనిచేస్తాయి. సో జుట్టు మాత్రం విపరీతంగా ఊడిపోతుంది హెయిర్ ఫాల్ మాత్రం నాకు పోస్ట్ పార్టంలోనే. సో అదనమాట ఈరోజు విశేషాలు. ఇంకేమైనా వ్లాగ్ నేను షూట్ చేస్తే వ్లాగ్ ఏం ఉండట్లేదు ఫ్రెండ్స్. జస్ట్ ఏంటంటే మార్నింగ్ లేవటం, ఈరోజు మీరు చూసే ఉంటారు నేను యాడ్ చేశాను కదా, మార్నింగ్ లేవటం, చిన్నోడిని కాసేపు పడుకోబెట్టడం, నేను ఫ్రెష్ అప్ అవ్వడం, టిఫిన్ చేయడం, కాఫీ తాగడం, మళ్ళీ వీడికి పాలు పెట్టడం, బెడ్ మీద పడుకొని ఇంకా అలా పడుకోవడం. నైట్ సరిగ్గా నిద్ర ఉండదు కదా, ఎవ్రీ 1 hourకి అలా ఫీడ్ ఇస్తూ ఉంటాం కాబట్టి నిద్ర ఉండదు కాబట్టి పడుకోవడం, మళ్ళీ లేవడం, ఏదో ఒక వర్క్ చేసుకోవడం, ఇంకా అంతే ఉంటుంది. ఇంకా స్పెషల్ ఉండట్లేదు. మమ్మీయే లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ మమ్మీ ప్రిపేర్ చేస్తుంది, చేతికి తెచ్చి అందించేస్తుంది కాబట్టి ఆ కుకింగ్ వీడియోస్ కూడా ఏం అవ్వట్లేదు. అప్పుడప్పుడు ఇక పాస్తాలు అవి చేస్తూ కూర్చుంటున్నప్పుడు అలా షూట్ చేస్తున్నాను అంతే. సో నిజమైన టాస్క్ ఏంటంటే నాకు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఉంటుంది. సో టాస్క్ మామూలుగా ఉండదు. నేనేమనుకుంటున్నానంటే మమ్మీ అయితే ఇంకో 2-3 months ఉండిపోమంటుంది, నువ్వు చూసుకోలేవు, బ్యాక్ పెయిన్ ఇష్యూ ఉంది కదా అని. బట్ నేనేంటంటే 1 month వెళ్ళి ట్రై చేస్తాను. ఎలాగో సమ్మర్లో ఇక్కడ హీట్కి ఉండలేము కాబట్టి సో అక్కడికి వెళ్ళి ట్రై చేసి, ఎలాగో మిట్టుని డ్రాప్ చేయడానికి మళ్ళీ హాస్టల్ కదా వాడు, 6th class కూడా హాస్టల్ ఇవ్వడు. సో అందువల్ల డ్రాప్ చేయడానికి వస్తాం కదా, అప్పుడు మళ్ళీ వస్తానని చెప్తున్నాను. ప్రస్తుతానికి అయితే అలా అనుకుంటున్నాను నేను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎలా మేనేజ్ చేయగలను, వీడియోస్ కానీ మళ్ళీ ఇంట్లో వంట వీడిని మొత్తం ఎలా హ్యాండిల్ చేయగలనేది టాస్క్ అనమాట. చూడాలి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు నుంచి ఒక లెక్క అన్నట్టు ఉంటుంది అనమాట హైదరాబాద్ వెళ్ళినాక నాకు. సో అది. అండ్ బ్లాగ్ అయితే మనం కంటిన్యూ చేద్దాము. సో ఇలా కొంచెం ఆ ట్యాబ్లెట్స్ గురించి చెప్పాలనిపించింది. నేను జస్ట్ బాగా బ్యాక్ పెయిన్ వచ్చేసి కాల్షియం ఉండాలి, విటమిన్స్ అయితే A to Z విటమిన్ వాడతాను, మల్టీవిటమిన్ ఉండాలని చెప్పి ఆర్డర్ చేసేసా. చాలా బాగుంది రివ్యూస్. నేను ఈ ట్యాబ్లెట్స్ని తప్పు పట్టట్లేదు, బట్ మీరు నాలా గబుక్కుని ఆ నొప్పికి తట్టుకోలేక ట్యాబ్లెట్స్ అవి ఆర్డర్ చేసుకోకండి. మెయిన్ బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్ ఒకసారి 1-2 సార్లు చూసుకొని అప్పుడు పర్చేస్ చేసుకోండి. అది చెప్దామని. ఇంకేస్ మీరు బ్రెస్ట్ ఫీడింగ్ అది కాకపోతే ఇది బెస్ట్ ట్యాబ్లెట్స్ అనమాట ఫర్ కాల్షియం అండ్ ఆల్సో మెగ్నీషియం, జింక్, బెస్ట్ ట్యాబ్లెట్స్. సో వీలైతే నేను దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇన్కేస్ అవసరం పడితే. లేదంటే మీరు ఇది ఇలా కొట్టిన కాల్షియం ట్యాబ్లెట్స్ అని కొట్టినా సరే మీకు ఫీడ్లో కనిపించింది ఈ ట్యాబ్లెట్స్. లింక్ కూడా అవసరం లేదు వీటికి. సో అదనమాట. వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం, ఓకేనా? చిన్నాడు బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, టాటా చెప్పులి, టాటా చెప్పులి. ఓ లేదమ్మా. సరే వద్దులే, చెప్పదులే. ఫ్యాన్ వేసేస్తాను, ఉండు.